వివాహం అవుతున్నప్పుడు మీ వివాహాల సమయాల్లో మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు కదా, వారు మీకు ఏమిస్తారండి? మంచి మంచి బహుమానాలను ఇస్తారు. చాలా ఖరీదైన బహుమానాలను కూడా కొంతమంది తెచ్చి మీకు ఇస్తూ ఉంటారు. చాలా మంది వస్తారు, చాలా బహుమానాలను తెచ్చి ఇస్తూ ఉంటారు, మంచిదే. కానీ మీ వివాహాలకు వచ్చిన ఎవరైనా గాని మీకు కొడుకుగా, కూతురుగా ఒక కొడుకుని, ఒక కూతుర్ని బహుమానంగా ఇవ్వగలుగుతారా? ఏ మనుషులైనా లేదు. మీ వివాహాలకి ఒక మంచి డాక్టర్ వచ్చారనుకోండి, ఆ డాక్టర్ వస్తూ మీ కొడుకును, కూతుర్ని బహుమానంగా మీకు ప్రజెంట్ చేయగలుగుతారా? ఆయన మరి డాక్టరే కదా. డాక్టర్ గారి వల్ల అవదా అది? అంటే అవదండి. అది డాక్టర్ గారి వలన కూడా కాదు. మరి ఎవరి వల్లది? ఎవరి వాళ్ళు మీకు బహుమానంగా స్వాస్యంగా కుమారులను, కుమార్తెలను అని అంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.